ఒక కేజీ మటన్ ఎంత బాబు? 1 కేజీ 800. కార్తీక మాసంలో కూడా రెట్లు తగ్గించలేదు. కార్తీక మాసం అంటున్నావు, మటన్ తీసుకోవడానికి ఎందుకు వచ్చావమ్మా? రాత్రి భార్యతో గొడవపడి అన్నం తింటాం మానేస్తే ఏమైంది? పొద్దునే పులిహోర అవుద్ది. అది తినేసి ఆఫీస్కి వెళ్ళడమే. లాయర్ సార్, నన్ను ఒక మర్డర్ కేసు నుండి కాపాడాలి సార్. ఆర్డర్. ఎవరిని చంపావు? నేను డాక్టర్ని చంపాను జడ్జి సార్. ఇంజెక్షన్. డాక్టర్ని చంపాను జడ్జి గారు. ఏంటి డాక్టర్ని ఎందుకు చంపావు? అతను నాకు ఇంజెక్షన్ ఇచ్చాడు గారు, చాలా నొప్పి అయింది. ఇది మర్డర్ కాదు, ఇంజెక్షన్ కేస్. నువ్వు ఇద్దరు ఆడవాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? సంక్రాంతి 1+1 ఆఫర్లో ఒకటి పెళ్లి చేసుకుంటే ఇంకొకటి ఫ్రీ. అందుకే చేసుకున్నాను. ఏంటి నా మీద కేసు పెట్టావంట? అవును, నా గోరింటాకు సరిగ్గా పండలేదు. నువ్వు మంచోడు కాదు. అదేంటి? గోరింటాకు నేనేం చేశాను? నీళ్లు తక్కువ ఉంటే డబ్బులు ఇవ్వను. లోపల నీళ్లున్నాయో లేదో తెలుసుకోవడానికి నేనేమన్నా ఎక్స్రే మిషన్? నమ్మకం ఉంటే తాగు, లేదంటే పోయి తంచుకొని కోపో. నీ పేరు మీద అక్షరం వచ్చింది బాబు. అది కరెంటు బిల్ అని నాకు తెలుసులేరా. పక్కింటి లాస్య నుండి ప్రేమ లేకుంటే ఎవరు లేదంటే ఆ బిల్లు నువ్వే కట్టుకో. ఈ చెప్పు కాస్త కుట్లేయి బాబు. దీనికి కుట్టడానికి ఏం మిగిలిందిరా? మొత్తం చినిగిపోయింది. కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదరా. పిసనారి మొహం వాడ. ఒక మొక్కజొన్న కంకి ఎంత బాబు? ఒక కంకి 20 రూపాయలు. అమ్మా. 10 రూపాయలు కదా బాబు. ఇదే కంకిని పాప్కార్న్ చేసి సినిమా థియేటర్ లో అమ్మితే 100 రూపాయలు పెట్టుకుంటారు కదా. ఏమైంది బాబు? పండుగకు సెలవు అంటే వచ్చాము, కానీ తిరిగి స్కూల్కి వెళ్ళాలి అంటే మనసు రావటం లేదు. ఎందుకు ఎద్దుస్తున్నావా? నా లవర్కి నాకు బ్రేకప్ అయింది ఆంటీ, అందుకే బద్దగా ఉంది. మీరు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు? నా ఫ్రెండ్ గాడివి 4 పోయినాయి. అందుకే ఇంత ఆనందంగా ఉన్నా. మీరు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు? నా ఫ్రెండ్ గాడివి 4 పోయినాయి. అందుకే ఇంత ఆనందంగా ఉన్నా. ఏం బాబు అంత సీరియస్ గా కూర్చున్నావు? ఏమి జీవితాంతం ఏమో బైక్ ఉంటది కానీ బైక్ కి పెట్రోల్ కొట్టించడానికి డబ్బులు ఉండవు. ఎందుకు క్యాటరింగ్ చేస్తానా? మా అమ్మ, నువ్వు 4గురికి అన్నం పెట్టాలిరా అన్ని, అందుకే క్యాటరింగ్ లో చేరను, తగ్గించను. ఇది మంచి చేప, కావాలంటే తీసుకో, లేదంటే వెళ్ళు. అయ్యా, ఈ చాప ఎంతండి? కొంచెం తగ్గించండి. ఒక ప్లేట్ దోశ ఎంత బాబు? ఒక ప్లేట్ 50. పక్కా షాప్ లో 30 రూపాయలకే ఇస్తున్నారు కదా. అయితే అక్కడ తినేళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ కుళ్ళిపోయింది, బాగా రుచి కూడా ఉంటుంది. మీరు పళ్ళల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతారంట కదా. లేదు, మా బర్రెలే నీళ్ళు ఎక్కువ తాగుతాయి. ఎంతి ఇక్కడికి రా, నేను చెప్పింది విన్. 2 and 2, 2 and 4, 4 ఒక ప్లేట్ దోశ ఎంత బాబు? ఒక ప్లేట్ 50. పక్కా షాప్ లో 30 రూపాయలకే ఇస్తున్నారు కదా. అయితే అక్కడ తినేళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ కుళ్ళిపోయింది, బాగా రుచి కూడా ఉంటుంది. ఓయే, డబ్బులు ఇవ్వు, వెంటనే ఇవ్వు. ఏం మాట్లాడుతున్నావు? నీకు డబ్బులు కావాలనా? ఎంతి ఇక్కడికి రా, నేను చెప్పింది విన్. ఒక ప్లేట్ దోశ ఎంత బాబు? ఒక ప్లేట్ 50. పక్కా షాప్ లో 30 రూపాయలకే ఇస్తున్నారు కదా. అయితే అక్కడ తినేళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ కుళ్ళిపోయింది, బాగా రుచి కూడా ఉంటుంది. మీరు పళ్ళల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతారంట కదా. లేదు, మా బర్రెలే నీళ్ళు ఎక్కువ తాగుతాయి. 2 పెళ్లిళ్ళు చేసుకున్నావు ఎందుకురా? సంక్రాంతి 1+1 ఆఫర్లో ఒకరిని చేసుకుంటే ఇంకోటి ఫ్రీ, అందుకే చేసుకున్నా. మీరు పాఠశాలలో ఎలా ఉన్నారు? చాలా బాగుంది, టీచర్ చాలా మంచిది. నువ్వు ఇంత చిన్న వయసులో ఎందుకు పని చేస్తున్నావు? డైపర్లు రెట్లు పెరిగిపోయినాయి అక్క, డబ్బెవరిస్తాడు? మీ నాన్న నిన్ను ఎందుకు బయటకు గెట్టేశాడు? మా నాన్న ఆటో డ్రైవర్ కొడుకు కలెక్టర్ అయ్యాడు అన్నాడు. నేను అన్నా, నువ్వు కూడా ఆటో నడుపు, నేను కలెక్టర్ అవుతా అన్నా. అన్న తప్ప అంటే నన్ను బయటికి నత్తి. మీ నాన్న నిన్ను ఎందుకు బయటకు గెట్టేశాడు? మా నాన్న ఆటో డ్రైవర్ కొడుకు కలెక్టర్ అయ్యాడు అన్నాడు. నేను అన్నా, నువ్వు కూడా ఆటో నడుపు, నేను కలెక్టర్ అవుతా అన్నా. అన్న తప్ప అంటే నన్ను బయటికి నత్తి. ఒక్కదానివే ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న పనిపూరి తినిపించడానికి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళలేదు, అందుకే నేనే వెళ్తున్నా. తాత నువ్వు వెళ్ళి దక్కో. ఎందుకు బాబు? నిన్న నేను స్కూల్కి ఎందుకు రాలేదని అడిగితే మా తాత చనిపోయాడని చెప్పాను. ఇప్పుడు టీచర్ మన ఇంటికి వస్తుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ కూరగాయలు కొనడానికి డబ్బులు ఇచ్చింది, నేను బజ్జీలు కొని తిన్నాను. నీళ్లు తక్కువ ఉంటే డబ్బులు ఇవ్వను. లోపల నీళ్లున్నాయో లేదో తెలుసుకోవడానికి నేనేమన్నా ఎక్స్రే మిషన్? నమ్మకం ఉంటే తాగు, లేదంటే పోయి తంచుకొని కోపో. ఒక మొక్కజొన్న కంకి ఎంత బాబు? ఒక కంకి 20 రూపాయలు. అమ్మా. 10 రూపాయలు కదా బాబు. ఇదే కంకిని పాప్కార్న్ చేసి సినిమా థియేటర్ లో అమ్మితే 100 రూపాయలు పెట్టుకుంటారు కదా.